హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొన్ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా 500K సబ్స్క్రైబర్స్ దాని నుంచి. ఎందుకంటే ఇది మాటలు కావు. 500K సబ్స్క్రైబర్ అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను రీసెంట్గానే ఓపెన్ చేసుకున్నా, బట్ ఇంత త్వరగా వస్తారని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే నేను 5 years నుంచి నేను ఈ వర్క్ కంటిన్యూ చేస్తున్నా కదా. ఎక్కడ లేని నాకు ఈ యూట్యూబ్లో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంతకుముందు నేను ఇన్స్టాగ్రామ్లో చేసేవాడిని. అందులో అయితే చాలా దరిద్రంగా నాకు కామెంట్ వస్తాయి. అసలు ఎవ్వరూ మంచిగా రెస్పాన్స్ కారు. కానీ నాకు అప్పుడప్పుడైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకబ్బా నాకు ఇన్ని చేస్తున్నా అంత చేస్తున్నా కదా, ఎవ్వరు సరిగా నాకు రెస్పాన్స్ అయితే లేదు, ఎవ్వరు సరిగా మాట్లాడరు, ఎవ్వరు సరిగా కాంప్లిమెంట్స్ ఇవ్వరు. ఎందుకో కానీ తెలియదు. బట్ నేను కూడా ట్రై చేశా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని. 1 year అయింది స్టార్ట్ చేసి. బట్ ఒక వీడియోని పోస్ట్ చేశా, బట్ అందులో అంతగా ఏమీ వస్తలేదని నేను పక్కన పెట్టేసిన. రీసెంట్లీగానే 2 months అవుతుంది, 2-3 months అవుతుంది. అందులో వీడియోస్ పెడుతూ కొంచెం ఎంకరేజ్మెంట్, కొంచెం వ్యూస్ అనేది వచ్చింది, కొంచెం డెవలప్ కూడా వచ్చింది యూట్యూబ్లో. అప్పటి నుంచి నేను పెట్టడం స్టార్ట్ చేశా. అప్పటి నుంచి అయితే నాకు 5 years నుంచి చేస్తున్న హార్డ్ వర్క్ మొత్తం యూట్యూబ్లో మొత్తం రిలీఫ్ అయిపోయింది. చాలా అన్నీ వదిలేసిన అది ఆ బ్యాడ్స్ కామెంట్ కానీ, తిట్టడం కానీ, ఎవరైనా ఎగతాళి చేయడం కానీ అన్నీ పక్కన పెట్టేస్తే యూట్యూబ్లో అయితే నాకు చాలా మంచి గుడ్ కామెంట్స్, గుడ్ రెస్పాన్స్ వస్తున్నాయి. సో ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కెమెరా పెట్టి పెద్ద వాళ్ళని పిలిపించి వీడియో అయితే నేను చేయించుకోలేను. ఎందుకంటే నాకంటూ ఎవరు సపోర్ట్ లేరు. ముఖ్యంగా చిన్నపిల్లలు చెప్పాలంటే అప్పుడు చేసేవారు, చాలా హ్యాపీగా అనిపించేది. బట్ ఎందుకో ఏమో వాళ్ళ పేరెంట్స్ వీడియో చేయొద్దు అని అన్నారంట. నాకు కూడా తెలియదు ఎందుకో ఏమో. మరి ఇంతలా ఏమైనా ఉంటే నాతో చెప్పాలి కానీ చిన్నపిల్లలతో చెప్పడం ఎందుకో మరి. ఇది కరెక్ట్ అనిపిస్తలేదు నాకైతే. ఎందుకు ఇలా అంటున్నానంటే వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళే కదా, అంటే మా రిలేటివ్సే కదా. అందుకనే పిన్ని, పెద్దమ్మ, చిన్నమ్మ, గ్రాండ్ మదర్ అలా అవుతారు వాళ్ళ మమ్మీ, వాళ్ళ పేరెంట్స్లు. నాకు చెప్పడానికి ఎంత భయం ఎందుకో మరి. చెప్పాలి, నాకు డైరెక్ట్గా చెప్పాలి. నీతో మా కొడుకులు వీడియోస్ తీస్తుంటే అందరూ ఎగతాళి చేస్తున్నారు, ఇది చేస్తున్నారని ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పాలి. కానీ చిన్నపిల్లలతో చెప్పడం అది నాకైతే ఏం బాగా అనిపించలే. వాళ్ళు చెప్తున్నారు నాకు వచ్చి, ఎందుకంటే స్టార్టింగ్లో చెప్పంగానే వాళ్ళు వచ్చి వీడియో తీసేవాళ్ళు. ఇప్పుడు పిలిస్తే అన్న నీతో వీడియో తీస్తే మా పేరెంట్స్ నన్ను తిడుతున్నారు, చేయొద్దన్నారు అని అంటున్నారు. ఎందుకో మరి అలా చేంజ్ అయిపోతారు. అందుకే ఎవరి మీద అంతగా డిపెండ్ అవ్వకూడదు. మనం స్టార్టింగ్ ఎలా వచ్చామో ఎండ్ వరకు అలానే కంటిన్యూ చేయాలి ఏ వర్క్ అయినా. లేకుంటే అలా కొంచెం బాధపడతారు. పర్లేదులే, బెటర్ అనిపిస్తుంది ఇప్పుడైతే. ఎనీవేస్ స్టార్టింగ్లో అయితే నేను వాళ్ళతో అయితే నేను అంతగా ఏం చేయలే కదా. స్టార్టింగ్లో కూడా నేను నా వేలో నేను ఎంటర్టైన్మెంట్ చేశా. సో ఇప్పుడు కూడా అలానే కంటిన్యూ చేస్తా. నా బ్యాడ్ లక్ చిన్నపిల్లలతో చేయలేకపోవడం. ఎనీవేస్ ఎవరికైనా టైం ఉంటుంది. నాకు టైం వచ్చినా రాకపోయినా పర్లేదు, నేను అందరితో కలిసిమెలిసిగా ఉంటా. వాళ్ళు వచ్చినా నేను వెల్కమ్ చెప్తా, రాకపోయినా కూడా వెల్కమ్ చెప్తా. ఎందుకంటే చిన్నపిల్లలు నేను ఎప్పుడు మర్చిపోలేను. చాలా 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 మంచి వీడియోస్ చేసే వాళ్ళతో ఎప్పుడు గుర్తిపోయినట్టు ఉంటుంది వాళ్ళ వీడియోస్. బట్ మీరు అంటూ ఉంటారు, సో చిన్నపిల్లలతో మాట్లాడతలేరు, వీడియో తీయడం లేదు అని అంటున్నారు కదా. సో ఆ వీడియోస్ మొత్తం నేను స్టోర్ చేసుకున్నవే. ఆ వీడియోస్ అన్నీ ఓల్డ్ వీడియోసే. నేను ఇప్పుడు కూడా అవే అప్లోడ్ చేస్తున్నా. దయచేసి నేను అలా ఏముండను. ఏమైనా ఉంటే నేను చెప్తా. చిన్నపిల్లలు ఇలా మాట్లాడుతున్నారు, వీడియో చేస్తున్నాను అంటే వీడియోస్కి ఒప్పుకున్నారు అని
వాళ్ళ నోటి నుంచి వస్తే నేను ఖచ్చితంగా కూడా ఒక వీడియో క్లిప్ చేసి మీకు చెప్తా. అంతవరకు నేనైతే అన్ని ఓల్డ్ వీడియోసే అప్లోడ్ చేస్తున్నా. దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. ఎందుకో చెప్పాలనిపించింది చెప్తున్నా. ఎందుకంటే 500K సబ్స్క్రైబర్ వచ్చారు కదా, ఇప్పుడు చెప్పకపోతే మరి ఇంకెప్పుడు చెప్పగలుగుతాను చెప్పండి మీరు. ఇది కారణం అండి, నేను చెప్పదలుచుకుంది ఇదే. 500K సబ్స్క్రైబర్ వచ్చారు కదా, దానికి ఇదే. వాళ్ళు కూడా ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించేది. చిన్నపిల్లలతో షేర్ చేసుకోవడం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు ఫ్రెండ్స్, వాళ్ళకి నేను ఫ్రెండ్స్, నేను వాళ్ళకి ఫ్రెండ్సే. ఎప్పుడు మేము ఫ్రెండ్స్గానే ఉంటాం, మాట్లాడుతున్నాం. కానీ వీడియోలోనే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవడం లేదు. సరే లైట్. ఎనీవేస్, మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి. మీరు కూడా సపోర్ట్ చేయకుండా ఉండకండి. మీరు ఉంటేనే నేను ఇంతవరకు వచ్చాను, నలుగురు గుర్తుపడుతున్నారు అంటే. మీరు కూడా ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేయాలి ప్లీజ్. దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లేకుంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. 500K సబ్స్క్రైబర్. బాయ్, ఐ లవ్ యూ, టేక్ కేర్.